అయ్యో, నా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఒక నత్తివాణ్ణి తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ నిలబెట్టాడు. సరిగా మాట్లాడడం చేతగా నన్ను ఇదిగో ఇక్కడ నిలబెట్టాడు. అసాధ్యుడండి. ఎక్కడైనా ఒక 100 గజాలు స్థలం కనిపిస్తే నిలబడి ఆ 100 గజాలు స్థలం చూసేవాడు. ప్రభా, నాకు ఇస్తావా ఈ స్థలం? ఒక చిన్న మందిరం కట్టుకుంటాను ఆశపడేవాడు. 100 గజాల స్థలం కనిపిస్తే నిలబడి ప్రార్థన చేసేవాడు. అలాంటి వాడిని తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో ఇదిగో ఇంత విశాలమైన స్థలం ఇచ్చాడు. అసాధ్యుడు. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. దానికి సాక్ష్యము ఈ నా జీవితమే. 52 రోజుల్లో మందిరం కట్టు, నేను నీకు తోడుగా ఉంటా అనౌన్స్ చేయి. నవ్వారండి, అలం చేశారండి, అసాధ్యమన్నారండి, పేరు కోసం చేస్తున్నాడు అన్నారండి, ఖచ్చితంగా మునిగిపోతాడన్నారండి. ఒకటి కాదండి, 52 రోజుల్లో ఇదిగో అద్భుతమైన మందిరం నిర్మించబడిందండి. అసాధ్యుడండి మనం సేవిస్తున్న దేవుడు. ఇవన్నీ జ్ఞాపకం చేయడానికి కారణం తెలుసా? సతీష్ కుమార్ గురించి చెప్పట్లేదండి. సతీష్ కుమార్ నమ్మిన దేవుడు అసాధ్యుడు.